ఆన్లైన్ డెలివరీ సంస్థలకు ఒక బిగ్ షాక్ తగులుతోంది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఏదైనా ఒక ఉద్యమానికి, ఒక నినాదానికి సామాన్య ప్రజలు తోడైతే అది ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఇక్కడ పనిచేసేటువంటి డెలివరీ బాయ్స్కి, ఈ గిగ్ వర్కర్స్కి సామాన్య ప్రజల మద్దతు పెరుగుతోంది. వాళ్ళు పిలుపునిచ్చినటువంటి ఈ స్ట్రైక్కి మరింత పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోంది. అది ఏ స్థాయి వరకు వెళ్తోందంటే చివరికి యాప్స్ని డిలీట్ చేయాలనే స్థాయి వరకు వెళ్తోంది. సోషల్ మీడియాలో ఆన్లైన్ డెలివరీ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తోంది. గిగ్ వర్కర్లకు మద్దతుగా, సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయాలంటూ నెటిజన్లు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గిగ్ వర్కర్లకు మద్దతుగా యాప్స్ను బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. 10 నిమిషాల్లో డెలివరీని రద్దు చేయాలంటూ డెలివరీ ఏజెంట్ల నిరసన తెలియజేస్తున్న విషయం మనకు తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలపై గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందంటూ కూడా చెప్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది కస్టమర్స్. ఈ నేపథ్యంలో చాలామంది దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. వెరీ పాపులర్ డిజిటల్లో మనందరికీ తెలుసు ధ్రువ్ రాఠే. హీ ఈజ్ ఎ వ్లాగర్. అలాగే చాలా కంటెంట్ క్రియేటర్గా మనం చూస్తున్నాం ధ్రువ్ రాఠేని. చాలా పాపులర్ కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ రాఠే కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. స్విగ్గీ, జొమాటో లేదంటే గిగ్ వర్కర్లకి సంబంధించిన కష్టాలపై మాట్లాడారు. సో ధ్రువ్ రాఠే లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుండడంతో ఇది ఒక మరింత పెద్ద ఉద్యమంగా మారుతుంది. ధ్రువ్ రాఠే ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. तबीयत थोड़ी खराब है, लेकिन इस टॉपिक पर बात करनी काफी जरूरी है। कल 31 दिसंबर है दोस्तों, साल का आखिरी दिन, और देश भर के गिग वर्कर्स, जोमैटो, स्विगी, ब्लिंकिट, जेप्टो इन जैसी एप्स पर काम करने वाले लोग स्ट्राइक पर जा रहे हैं। और ये स्ट्राइक पर जा रहे हैं अपने राइट्स की डिमांड करने के लिए। आपको पता ही है कि किन कंडीशंस में इनको काम करना पड़ता है। 10 मिनट के अंदर डिलीवरी कराने का प्रेशर होता है इनके ऊपर। एल्गोरिथम डिसाइड करता है कि इनको पेमेंट कितनी मिलेगी, जो कि रैंडमली कभी कम हो जाती है, रैंडमली कभी इनको अकाउंट को ब्लॉक कर दिया जाता है। और ये इतने ओवरवर्कड है और अंडरपेड है, इसे मैंने इस वीडियो में समझाया था अगर आपको याद हो तो मैं चाहूंगा दोस्तों कि हम सभी लोग 31 दिसंबर के इस एक दिन इन सारी ऐप्स को बॉयकॉट करें। बस इस एक दिन कोई ऐप का इस्तेमाल मत करो कुछ भी ऑर्डर कराने के लिए। और ऐसा करने को अपने दोस्तों को, अपने फैमिली मेंबर्स को भी कहो, ताकि हम इन ऐप्स पर प्रेशर बना सके और गिग वर्कर्स को उनका अधिकार दे सके। और ऑब्वियसली अगर आप एक गिग वर्कर हो और आपको ये नहीं पता था अभी तक, तो आप भी जरूर इस स्ट्राइक का हिस्सा बनना। इस एक दिन काम मत करना। और मैं जानता हूं आपके लिए मुश्किल होगा ये, क्योंकि ये ऐप्स आपको लालच देने के लिए इस एक दिन ज्यादा पे करेंगी, लेकिन अपने फ्यूचर की सोचो, लॉन्ग टर्म फ्यूचर की सोचो। ये शॉर्ट टर्म पैसे के पीछे मत भागो। यहाँ आपके हक की बात हो रही है मेरी। సో గిగ్ వర్కర్ల విషయంలో ధ్రువ్ రాఠే చెప్తుంది ఒకటే, వీళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడ్డారు కదా, ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇన్ని నెలలు కష్టపడ్డారు, కానీ వాళ్ళకి మిగిలింది ఏముంది చివరికి. సో ధ్రువ్ రాఠే చెప్పినా, ఎవరు చెప్పినా, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఒకటే, అన్ఇన్స్టాల్ చేయండి అని చెప్పి అంటున్నారు. మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఒక్కరోజు 31st ఒక్కరోజు కనుక మీరు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటివన్నీ, జెప్టో లాంటివి యూజ్ చేయకపోతే వాళ్ళకి ప్రెషర్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఆ యాప్ నిర్వాహకుల మీద, ఓనర్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. నార్మల్గా డెలివరీ బాయ్స్ అడిగినంత మాత్రాన, ఏదో కొన్ని గంటల పాటు వాళ్ళు నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన నిజంగా కంపెనీలు కదులుతాయా అంటే లేదు. మనకి సర్వీస్ అందిస్తున్నటువంటి చెమటోడ్చి, ఎండ, వాన, చలికి తేడా లేకుండా ఏ సమయం అయినా సరే మన ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి గిగ్ వర్కర్స్కి, డెలివరీ బాయ్స్కి మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం వచ్చింది. 4-5 ఫ్లోర్లైనా 10 ఫ్లోర్లైనా సరే నడుచుకుంటూ వచ్చి మన డోర్ వరకు వచ్చి మనకి చాలా మర్యాదగా మనం ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ కానీ, వస్తువులు కానీ మన చేతికి అందించేటువంటి ఈ వర్కర్స్కి మన సపోర్ట్ అవసరం వచ్చింది. ఇప్పుడు మన సపోర్ట్ ఎలా తెలియజేయాలి? ఈజ్ ఇట్ ఇనఫ్? మనం జస్ట్ గిగ్ వర్కర్స్కి న్యాయం జరగాలి, డెలివరీ బాయ్స్కి న్యాయం జరగాలి అని ఒక మాట చెప్తే సరిపోతుందా? నో. ఒక్కరోజు పాటు దిస్ 31st మీరు ఈ యాప్స్ని యూజ్ చేయడం మానేస్తే సరిపోతుంది. అది ఎలా ప్రభావం చూపిస్తుంది? నార్మల్ డేస్లోనే కొన్ని వేల డెలివరీస్ని వాళ్ళు చేస్తూ ఉంటారు.
కొన్ని లక్షల డెలివరీస్, ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్షల డెలివరీస్ జరుగుతుంటాయి ఈ యాప్స్ ద్వారా. అండ్ 31st లాంటి రోజుల్లో ఇంకా ఎక్కువ డెలివరీస్ జరుగుతాయి. వాటర్ బాటిల్స్కి, సోడాలకి, ఐస్కి పార్టీలు చేసుకునేవాళ్ళు. ఇక ఫుడ్కి, స్నాక్స్కి, రకరకాల గిఫ్ట్ ఐటమ్స్కి, డెకరేటివ్ ఐటమ్స్కి పెద్ద ఎత్తున డెలివరీస్ ఉంటాయి. డెలివరీ బాయ్స్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దీస్ యాప్స్. ఈరోజు ఈ యాప్స్కి విపరీతమైన ఇన్కమ్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా ఉండేటువంటి ఇన్కమ్తో పోలిస్తే మేబీ 2 times 3 times ఇన్కమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వీక్ స్పాట్ ఫర్ దెమ్. దిస్ ఈజ్ మోస్ట్ వల్నరబుల్ టైమ్ ఫర్ దెమ్. సో ఈ టైంలో వాళ్ళు ఎలాగైతే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించుకోవాలని చూస్తున్నారో మనం అంత ప్రెషర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద టైమ్ యూ నీడ్ టు సపోర్ట్ గిగ్ వర్కర్స్. మీకు ఇన్ని రోజులుగా సర్వీస్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ, డెలివరీ బాయ్స్కి, గిగ్ వర్కర్స్కి మీరు సపోర్ట్ చేయగలిగేది ఈరోజే. మీరేమో యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డోంట్ యూజ్ దీస్ యాప్స్ ఫర్ వన్ డే ఫర్ ద సేక్ ఆఫ్ thousands and lakhs of gig workers all over India, all over Hyderabad, all over main cities. వీళ్ళందరి కోసం, వాళ్ళందరి కష్టం కోసం, వాళ్ళందరి సమస్యను తీర్చడం కోసం మనం ఆ మాత్రం చేయలేమా? కాంట్ వి డూ దట్ స్మాల్ థింగ్? ఒక 1-2 ఆర్డర్స్ని మనం పోస్ట్పోన్ చేసుకోలేమా? లేదంటే మనం వెళ్ళి తెచ్చుకోలేమా? అప్పుడు దీనివల్ల ఖచ్చితంగా యాప్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇలాంటి డేస్లో కనుక మనం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. మీరు ఏమనుకుంటున్నారు? చాలామంది బాయ్కాట్ చేయాలని, అన్ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డోంట్ యూజ్ దీస్ యాప్స్ ఫర్ జస్ట్ వన్ డే. ఖచ్చితంగా మంచి చేంజ్ కనిపిస్తుంది. సో ట్రై టు థింక్ అబౌట్ ఇట్ ఒక్కసారి. మీన్వైల్ నేను పవన్తో మాట్లాడతాను. నా కొలీగ్, మా ప్రతినిధి పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్తో మాట్లాడతాను. గిగ్ వర్కర్స్తో, అలాగే గిగ్ వర్కర్స్ అసోసియేషన్తో పవన్ ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు ఏం డిమాండ్స్ పెట్టారు? సో దీస్ ఆర్ వెరీ కామన్ డిమాండ్స్. మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి నేను డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ నేను పవన్తో మాట్లాడతాను. పవన్, సో డీటెయిల్స్ ఏంటి? ఈరోజు గిగ్ వర్కర్స్ సమ్మె ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అండ్ మనందరం కూడా ఎలాంటి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి? ఎస్ నందు, డిసెంబర్ 31న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అలాగే జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ డెలివరీ అండ్ రిటైల్ ప్లాట్ఫామ్లకు చెందిన గిగ్ వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మెకైతే మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున సమాచారం అయితే అందడం జరిగింది. ఈ సమ్మె కారణంగా భారతదేశంలో నూతన సంవత్సరం వేడుకలు, ముఖ్యంగా ఆహార అండ్ నిత్యావసర సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉండే డిసెంబర్ చివరి రోజు వినియోగదారులకు డెలివరీ ప్లాట్ఫామ్లపై ఆధారపడే సందర్భాలు ఎక్కువగా ఉండడంతో ఈ సమ్మె కస్టమర్ అలాగే ప్రణాళికలకు దెబ్బతీసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాక సంవత్సరం చివరి ఆర్డర్ల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఎదురు చూసే రిటైలర్లకు కూడా తీవ్రంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, TGPW అండ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ IFAT ఈ బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెకు మహారాష్ట్ర, కర్ణాటక అండ్ అలాగే ఢిల్లీ, NCR అండ్ అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బహుళ ప్రాంతీయ సమిష్ట యూనియన్లు మద్దతు అయితే పలకడం జరుగుతా ఉంది. గిగ్ వర్కర్లకు సమ్మెకు దిగడానికి కారణం ఏంటంటే మెయిన్ గా కొన్ని కీలక అంశాలు అయితే వాళ్ళు చెప్తూ వస్తా ఉన్నారు. డెలివరీ భాగస్వాములను తక్కువ భద్రత కల్పిస్తా ఉన్నారు, గుర్తింపు లేకపోవడం అండ్ అలాగే ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో పాటు కష్టతరమైన పని గంటల వల్ల ఆదాయం తక్కువగా ఉండడం, నిష్ప్రభుత్వ పరిస్థితుల్లో ఉండడం వంటి కారణాలు అనేకం ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఈ డిమాండ్లతో వారు నిరసన అయితే చేపడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఈ సమ్మె నూతన సంవత్సరం వేడుకలపై ఎలా ప్రభావం చూపుతుందంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్లు యాప్లను లాగప్ చేయడం లేదా వారి పని భారాన్ని తగ్గించడం వల్ల కస్టమర్లు ఆలస్యం, ఆర్డర్లు రద్దు కావడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. పూణే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా వంటి ప్రధాన నగరాలు అలాగే టైర్ టూ నగరాలు ఆహార అండ్ కిరాణా డెలివరీ సేవలు ప్రభుత్వానికి అందించే సేవలన్నీ కూడా విశ్లేషకులు అన్ని కూడా బంద్ అవుతాయంటూ కూడా చెప్తా ఉన్నారు. TGPWU అనే వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ప్రకారం సుమారుగా
నుంచి 1,50,000 మంది రైడర్లు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సమ్మె సమయంలో ఎక్కువ మంది రైడర్లు ఆహారం పంపిణీ వాయిదా వేస్తారు లేదా రద్దు చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వినియోగదారులు ఆలస్యం లేదా రద్దు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరు మెయిన్ గా యాప్ యూజ్ చేయడం మానేయండి, లేదా మేము ఆర్డర్ తీసుకొని వాటిని డిలే చేస్తాం, లేకపోతే మీరు ఎన్నిసార్లు ఆర్డర్లు ఇస్తే మేము క్యాన్సిల్ చేస్తామంటూ కూడా రైడర్లు అందరూ కూడా ఒకే చోట చేరి ఇలా మేము నిరసన వ్యక్తం చేస్తాం. ఒకసారిగా మీరు రైడర్లు ఒకసారిగా తీసుకొని మేము క్యాన్సిల్ చేసినా, లేకపోతే మేము ఆర్డర్స్ తీసుకోపోయినా ఈ ప్రభావం అంతా కూడా మీ యాప్ మేనేజ్మెంట్ మీద పడుతుంది. సో మీరు తగ్గి మా డిమాండ్లు ఏదైతే ఉంటే నెరవేరుస్తారా, లేకపోతే మేము అందరూ బంద్ చేయడం వల్ల మీ సంస్థ మూలపడే స్టేజ్ కి తీసుకొస్తామంటూ కూడా గిగ్ వర్కర్స్ అందరూ కూడా ఒక శాంతియుతంగా సమ్మెకైతే దిగడం జరిగింది నందు. సో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఈ సమ్మె జరగబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ సమ్మెకైతే పిలుపునిస్తా ఉన్నారు. మనం ఏదైతే యాప్ యూజ్ చేయొద్దు ఒక రోజు అంటూ ఎలాగైతే చెప్తా ఉన్నాం, వారు కూడా మేము యాప్ యూజ్ చేస్తాం, లాగిన్ లోనే ఉంటాం, కానీ ఆర్డర్స్ తీసుకోం, ఒకరు వాటిని తీసుకున్న కాసేపటికి మేము రిజెక్ట్ చేస్తాం, అప్పుడు కానీ కంపెనీలకు బుద్ధి రాదంటూ కూడా వారు చెప్పుకొస్తా ఉన్నారు నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి